ఆ ప్రయాణం అలా సాగుతూనే ఉంది 4 తరాల వారితో. సాగుతూనే ఉంటుంది కనురెప్ప వాలేదాకా. అది ఒకటి. అరుణాచలం మరి నేను దూరం, అరుణాచలానికి నాకు సంబంధమే లేదనుకుంటే ఇందాక చెప్పాను మీతో, వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్లో ఒక ప్రాజెక్ట్ అరుణాచలానికి వచ్చింది, తిరువణ్ణామలై. దానికోసమే అన్నట్లు రైల్వే స్టేషన్ పక్కనే 188 రోజులు నేను అరుణాచలంలో ఉన్నా. 6 నెలల పైన. ఆ 6 నెలల పైన అంటే అప్పుడు 1976కి వెళ్ళాను నేను. అప్పటికి నాకు 26 ఏళ్ళు. అంతే కదా. ఆ 188 డేస్లో ఎప్పుడన్నా మధ్యలో 2-3 ఊళ్ళకి వెళ్ళానేమో, కానీ గిరి ప్రదక్షిణాలు మొన్న 2023 వరకు 100 పూర్తి చేశాను. ఒక 100. ఎన్ని కిలోమీటర్లు అండి అది? 14 కిలోమీటర్లు. అంటే చుట్టూ రేడియస్ రౌండ్ మొత్తం వెళ్ళాం. అరుణాచలంలో పైన కొండ మీద ఎవరి స్క్వేర్ ఇంచ్ నేను తిరిగా. నేను ఎక్కడికి సినిమా వేమీ లేదు. అగ్నిపర్వతం ఉంటుందంటారా? అగ్నిపర్వతం కాదు, ఇది మార్స్. అయితే భగవాన్ దాన్ని గ్రహము అనలేదు, అది ఈశ్వరుడే అలా ఉన్నాడు అన్నారు. ఈశ్వరుడే కరుణామృత జలధి అరుణాచలం ఇది అన్నారు. కాబట్టి అట్లా ఉన్నాను. ఉంటే మరి అనుభవాలు ఉంటాయి కదా. 76 నుంచి మొన్న 2023 దాకా ప్రతి ఏడాది వెళుతూనే ఉన్నా, ఎక్సెప్ట్ కరోనా టైం. మీ అరుణాచల్ అనుభవాలు ఏంటి? రమణస్థాన్లో నేను అరుణాచలం వెళ్ళాను, మామూలుగా నాకు అలవాటైన ప్రదేశం కనుక. కానీ ఒక రోజున ఆయన అక్కడ ఉన్నారని నాకు తెలుసు, కానీ ఎందుకు ఆయన చూద్దాం ఒకసారి అని అనిపించి ఓ సాయంకాలం పూట మునిమాపు వేళ వెళ్ళేపటికి ఆయన ఉన్నారు. పడకూర్చో పండు అయిపోయినారు అప్పటికే, చాలా. అందులో మంచి శరీరం కూడా, మంచి ఛాయ. సరే కూర్చుంటే చూడగానే మీకు ఏమనిపించిందండి? చలం చూడగానే ఏమనిపించిందంటే, దృశ్యం ఆయన చూడగానే ఏమనిపించిందంటే, ప్రపంచానికి సేవ చేద్దామని వచ్చినటువంటి ఒక మనిషి ఆ వృత్తి నుంచి, ఆ ప్రవృత్తిని మరల్చుకొని నివృత్తి మార్గంలోకి వచ్చి స్థిమితపడ్డాడు. ఈయన నిబ్బరంగా ఉన్నాడు. ఈయన ఒక గంభీరమైన తాత్వికవేత్త అని అనిపించింది. రచయిత అని అనిపించలే, ఫిలాసఫర్, తాత్వికవేత్త. మళ్ళీ తత్వవేత్త కాదు, తాత్విక చింతనాభం, అది తాత్విక స్థితి. మరి వారితో నేను గడపటం, ఆయన చాలా ఆనందపడటం. ఏమన్నాడు మిమ్మల్ని పలకరించగా? ఫస్ట్ మీరు అరుణాచలానికి వస్తున్నామని అన్నారు కదా, మీకేమనిపించింది, మీకు కలిగిన అనుభూతి ఏమిటి అని అడిగారు. ఏమీ అనిపించలేదు అని. ఎంత ఆనందపడిపోయారు. ఎవరినన్నా అరుణాచలం రాగానే వచ్చామనగానే ఏమైందంటే, నాకు రమణులు కనిపించారనో, ఆదేశం ఇచ్చారనో, కలలో నడిపించి ఇవన్నీ చెప్తారు. ఏం కలగలేదన్నారే, అదిగో ఆ మనోలయము, మనోనాశనం కోసమే ఇక్కడికి రావాలి. ఏమీ కలగని ఆ స్థితే కావాలి, అది మీకు లభించింది. మేము ఇంకా కొట్టుమిట్టాడుతున్నాం. మీరు ఆయన అడగలేదా? మీరు అటువంటి స్త్రీ మీద, దీని మీద రకరకాలు రాశారు కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇలా వచ్చారు ఏంటి? అట్లా నేను అడగకుండా ఆయన ఎందుకో ఒక పీఠం మీద నుంచొని తన హృదయాన్ని ఆవిష్కరించినట్లుగా ఏమన్నారంటే, నేను ఎప్పుడూ సమాజాన్ని తిట్టలేదు, సమాజానికి వ్యతిరేకమైంది కూడా రాయలేదు, స్త్రీ తన అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని చెప్పాను. ఇక రెండోది, సమాజం పోకడల మీద కాస్త యుద్ధం చేసిన మాట నిజం, కానీ సమాజం నన్ను అంగీకరించలేదు. నన్ను అంగీకరించిన సమాజంలో ఉండే కంటే ఎక్కడికన్నా వెళ్ళిపోతే చాలు అనుకున్నాను. కానీ నా స్నేహితుడు చింతా దీక్షితులు ఉండేవాడు, అతని దయవల్ల నేను అరుణాచలానికి వచ్చాను. అరుణాచలానికి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న అనేక సంఘటనలు కూడా ఒక్కొక్కసారి సామాన్యంగా అనిపించేవి, ఒక్కొక్కసారి మానవ మేధకి అందనంత రీతిలో ఉండేవి. అసలు వాటిని ఎందుకు పట్టించుకోవాలి అన్నటువంటి రమణుల భావమే నన్ను నిలబెట్టింది. అది ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ నేను మా అమ్మాయి సౌరిస్ సంరక్షణలో ఉన్నాను ఇప్పుడు. ఆమెలో నేను ఈశ్వరీ దర్శనం చేసుకున్నాను. నాకు తల్లిలాగా ఉంది, నా కూతురు అయినప్పటికీ. అంటుండగా సౌరిస్ బయటకు వచ్చాను. మీరు ఉండు, తెనాలి ఇంకా మమ్మల్ని మర్చిపోలేదు, తెనాలి వారు మూర్తి గారు వచ్చారు, కాసేపు ఆయన తెనాలి, కాసేపు మాట్లాడుకొని వస్తారు అని అన్నప్పుడు ఆవిడ భోజనానికి పిలవటం. అట్లా చలంలో ఒక మనిషిని, ఒక పండిన ఒక ఋషిని గమనించారా మీరు? ఋషి అనేటువంటి భావన నాకు కలగలేదు, కానీ జీవితానుభవంలో పండిపోయిన ఒక పండుగ నేను చూశాను. వయస్సు అటువంటిది, రూపం అటువంటిది, మంచి రంగు కదా. అలాగే మూడోది,
ఒక తాత్వికమైనటువంటి స్థితిలోకి రావటం అంత ఈజీ కాదు. ఆయనలో మానవీయమైన కోణం చూశారు. చూశాను. ఎందుకంటే ఆయన కోరుకున్న ఆయన చుట్టూ పిట్టలు, పక్షులు, అరుణాచలంలో పాములు, అన్ని జీవులు ఆయన చుట్టూ ఉండేవి. ఆయన పెద్ద పట్టించుకోనట్టుగానే ఉండేవారు. అప్పటికి పడక కుర్చీలో ఎక్కువసేపు కూర్చోగలిగేవారు కాదు. కాళ్ళు జాపుకోవచ్చునా అని అడిగారు. మీ కన్వీనియన్స్ ఎట్లా ఉంటే అట్లా, ఇబ్బంది ఏం లేదన్న. అప్పటికి తర్వాత కొద్ది నెలలకే ఆయన వెళ్ళిపోయారు. మరి రమణ మహర్షితో మీ అనుబంధం అక్కడ లేదు. లేదు. వారు దేహం వదిలేసిన తర్వాతే నేను పుట్టా. అక్కడ మరి అరుణాచలంలో చాలా మంది వెళ్ళినప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా పెరిగిపోయారు రమణ మహర్షి భక్తులు, ఆయన ఫిలాసఫీని ఫాలో అయ్యే వాళ్ళు సంఖ్య పెరుగుతోంది. మీరేమన్నా ఏమైనా గ్రహించారా అందులో నుంచి రమణ మహర్షి? నేను చూసిన మొన్న ఒక ఆమె ఫోన్ చేశారు, మీరు చూసిన అరుణాచలం, మీరు అనుభవించినటువంటి అరుణాచలం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏ అరుణాచలం ఉందంటే మాయలు, మహిమలు, తాయెత్తులు, అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు ఎక్కువైపోయినారు. బురుడి బాబాలు శుద్ధ మహాచైతన్యం అనే ఘనీభవించిన శుద్ధ చైతన్యంలో నుంచి నెమ్మదిగా కిందకు వచ్చాం. అటువంటి వాళ్ళు ఎక్కువ మంది తారసపడతారు. ఎందుకంటే నేను పౌర్ణమిగిరి ప్రదక్షిణాలు చాలా చేశా ఇన్నేళ్లలో. ఆ రోజుల్లో మేము 15 మంది ఉండేవాళ్ళం. 15 ట్రూప్ బృందం అంటే 15 బృందం కాదు, అక్కడ ప్రారంభమైన వాళ్ళు, అక్కడ కలిసేవాళ్ళు. వాళ్ళకి మాకు సంబంధమే లేదు. 15 దాటి లేదు. ఈవేళ 1,00,000 మంది ఉన్నారు. మన అడుగులో ముందు అడుగు ఎటుపడుతుందో తెలియనంత కిక్కిరిసినటువంటి జన సాంద్రత పెరిగిపోయింది. దాని చుట్టూ మహిమలు ఏర్పడతాయి. మహిమలతో పాటు నేను కూడా రమణ మహర్షిని అయిపోవాలని అనుకునేవాడు ఉంటాడు. నన్ను కూడా ఎవరో అడిగారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో, మీ జీవితంలో బాబా గారితో ఉన్నారు, రమణ మహర్షితో ఉన్నారు, మిగతా వాళ్ళతో ఉన్నారు కదా, ఎప్పుడైనా మీకు నేను కూడా అలా అయిపోతే బాగుండని అనిపించిందా లేదా అని అడిగితే, అలా గనక అనిపిస్తే ఆ క్షణమే నా పతనం ప్రారంభం. లెట్ దేర్ బి ఓన్లీ వన్ రమణ మహర్షి, లెట్ దేర్ బి ఓన్లీ వన్ సత్య సాయి బాబా. దట్ వాట్ ఐ సెడ్.